చెప్పండి, ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తుందని మీరు భావిస్తున్నారా? నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్, పోలవరం కాన్స్టిట్యూన్సీ. గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం చాలా మంచి పరిపాలన అందిస్తుంది. గత ప్రభుత్వం చాలా లోటుపాట్లు కనిపించింది చెప్పాలంటే. గత పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది ఒక 2% 3% చేసి అంతమంది సరిగ్గా దాంతో సరిపెట్టేశారు. కాలం వృధా అయిపోవడం వల్ల చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి, అధిక వ్యయం అయిపోయింది. ఈ ప్రభుత్వంతో మాకు కంపల్సరీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. మాకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం వల్ల కంపల్సరీ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది మా కోరుకుంటున్నాం. మన పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి పనితీరుపై మీ అభిప్రాయం? చాలా బాగుందండి. చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. చాలా బాగుంది, పరిపాలన చాలా బాగుంది. పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా మంచి పరిపాలన ఇస్తున్నారు. అన్నీ రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నారండి. అంతెందుకు, నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు భోజనాల బిల్లు రావాల్సి వచ్చింది. నేను హోటల్ ఉంది మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము భోజనాలు సప్లై చేస్తుంటాం. వ్యక్తిగతంగా కూడా మాకు భోజనాల బిల్లు లేట్ అవడం వల్ల మళ్ళీ చిర్రి బాలరాజు గారిని కలుసుకోవడం వల్ల నాకు డబ్బులు సమకూరింది. నేను ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే పేద ప్రజలు ఎవరిని వెళ్ళినా సరే కంపల్సరీ స్పందిస్తారు. ఆయన సాయం చేయకుండా మాత్రం ఉండరు. కంపల్సరీ ఆయన మంచి పనులు చేస్తున్నారు. ఆయన అధికారులను మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది. చెప్పండి, ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్ట్ ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి చేయగలదని మీరు భావిస్తున్నారా? అవునండి, మాది బుట్టాయిడం అండి, పోలవరం నియోజకవర్గం బుట్టాయిడం గ్రామం. నా పేరు చిలకా మంగబాబు. గ్యారంటీగా కూటమి ప్రభుత్వం పూర్తి చేయగలదని అనుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తున్నారు. గ్యారంటీగా చేయగలరని. మన పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి, బాగా పనిచేస్తున్నారు. రోడ్లు అవి కూడా ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు, సీసీ రోడ్లు, పేదవాళ్లకు సాయం చేయడం, పెన్షన్లు ఇప్పించడం బాగా చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. పేరు పెద్దిరెడ్డి సుబ్బారావు అండి, ఉండి మండలం అండి, వానరం గ్రామం. చాలా బాగా ఉందండి కూటమి ప్రభుత్వం. దిగు ప్రాంతాల్లో కూడా మంచినీళ్ళు అందాలని కాలువలన్నీ కూడా బాగా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా కాలువలు పట్టించుకోలేదండి. రోడ్లు ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్లు కాలువలు బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు ఏ రోడ్డు కూడా బాగుండేది కాదండి. జనసేన కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానీ చాలా బాగా చేస్తున్నారండి. విమానాలు ఉన్నా తొలగిచ్చేసి రోడ్లన్నీ బాగా క్లియర్గా బాగా చేస్తున్నారండి. చిన్న రైతునండి. చాలా ఇదిగా ఉన్నాయండి. పంటలు కూడా బాగా పండియండి ఈ సంవత్సరం. చాలా ఇదిగా ఉన్నాయండి. అది కాలువలైన బాగా చేస్తున్నారండి. కాలువలు గట్ట కింద ప్రాంతానికి కూడా నీళ్ళు అందేటట్టు కాలువలన్నీ, పంట కాలువలన్నీ బాగా చేస్తున్నారండి. వచ్చే సంవత్సరం 3 కాలువలు బాగా చేస్తారు అంటున్నారండి. చాలా ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి పట్టించుకుని జనాలను. ప్రభుత్వంలో జనాలను పట్టించుకునేవారు కదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముంది సార్, గేదెల నరసింహమూర్తి అండి. గేదెల నరసింహమూర్తి, ఉండి మండలం, వానరం, పశ్చిమ గోదావరి జిల్లా. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుందండి. ఇంకేదంటే అంతకుముందు జగన్ గారు కూడా ఏం చేశారంటే డబ్బులు పంచడం బాగా ఏలమరి పెట్టారండి జనానికి. దాని గురించి ఇప్పుడు ఏంటంటున్నారంటే మాకు డబ్బులు కావాలని కొంతమంది జనం అంటున్నారు. ఆయన డబ్బులు పంచడం అలా మొదలు పెడితే మీకు ఏమవుద్దంటే అండి, మనం కొన్నాళ్ళకి రాష్ట్రం గుల్ల అయిపోద్ది. ఇప్పటికే చాలా గుల్ల చేసి వెళ్ళిపోయాడు ఆయన. అందు గురించి మళ్ళీ ఆయన గుల్ల చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన మీటింగులో మాట్లాడుతున్నారంటే ఆయనకి సిగ్గుంది. అసలు సిగ్గుందంటారా ఏంటండి ఆ పని? ఇంకొక 5 సంవత్సరాలు కానీ ఉంటే, ఈ 5 సంవత్సరాలు ఆయన ఉంటే ఈ పార్టీ మనల్ని కూడా అమ్మేసుకుంటాడండి. మనం పొలం కొనుక్కుంటే దస్తాదులు ఆయన దగ్గర పెడతారా? నేను పొలం కొనుక్కోవటం దస్తాదులు ఆయన దగ్గర ఉండటం ఏంటండి ఈ పరిపాలన? ఎంతకాలం సాగుద్దండి అది? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, గుండె మీద చేయించి పడుకుంటున్నామండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అప్పుడు ఏమైంది? అయ్యి బాబాయ్ కొచ్చేస్తాడేమో, ఆడేమో చంపేస్తాడేమో, వీడే పొడి చేస్తాడేమో అనే ఇది జనాల్లో వచ్చేసింది. ఆ 5 సంవత్సరాలు ఎలా గడిచిందో మాకే తెలియదు.
ఇవాళ చక్కగా పడుకుంటున్నాం మేము హాయిగా. నెలొత్తడికి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా పెన్షన్ ఇస్తున్నారు. 3,000 పెన్షన్ ముందు 7,000 ఆయన ఎక్కగానే 7,000 మాట ఆయన అన్న మాట నెరవేర్చుకున్నారు. బాగా చేస్తున్నారండి. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నామండి. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒక్కదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఉండి నియోజకవర్గం ఉండి మండలం వాండం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. 3 రాజధానులు అన్నది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 3 రాజధానులు చేస్తానని చెప్పేసి అలాగే గడిపేసింది. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారి సహాయంతో మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కలిసి 3 కలిపి ఒకే రాజధాని డెవలప్మెంట్ చేయడం వల్ల మన రాష్ట్రానికి ఉపయోగం ఉందని చెప్పేసి అనుకోవడం కాదు, కరెక్ట్ అది. కానీ ఈ జగన్ గారి ప్రభుత్వం వల్ల మనం నష్టం ఎంత పోయి ఉంటే 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అనుకుంటూ జరుగుతూ కూడా మన పైన మోడీ గారు ఉండబట్టి ఆయన సహకారం చాలా మనకు జరుగుతుంది. నిధులు చాలా ఇదిగా తీసుకొస్తున్నారు. అదే రాజధాని బాగా డెవలప్మెంట్ చేస్తారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బాగా డెవలప్మెంట్ చేసి నిలబెడతారని చెప్పేసి ఆ నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకం ఉండబట్టి మీ పార్టీలో రావడం జరిగింది. అలాగే మన పోలవరం ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వంలో చేసేస్తాను చెప్పి అని అన్నారు. ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దాన్ని డెవలప్మెంట్ చేసి మన మెయిన్ ఆంధ్ర రాష్ట్రానికి పాడి పంటలు బాగా పండేలాగా చేసి ప్రజలకు ఎంతో ఉపయోగపడతారని చెప్పేసి అని అనుకుంటున్నాను.